ఈరోజు యాకోబు పాస్టర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. యాకోబు పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుడు మనందరికీ మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఈ దినాన మనందరినీ కూడా సజీవులుగా నిలబెట్టి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించి గణపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో మనము వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 14 వచనాల వరకు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 14 వచనాల వరకు ఎవరైనా చూసిన వారు ఉంటే చదివి వినిపించండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు: బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ తల్లి, చక్కగా వాక్య సందేశాన్ని చదివి వినిపించారు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించగలిగిన వారు ఒకరు ప్రార్థించండి. పరిశుద్ధుడా త్రియేక దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసు ప్రభ,
నీ బంగారు పాదాలు కోట్లాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి పాస్టర్ గారు చెప్పే వాక్యాల ద్వారా మా యొక్క మనోనేత్రాలు తెరవండి. ఆత్మీయ ఆహారం ద్వారా తెల్లవారు పంచిపెడుతున్న బిడ్డను దీవించండి. ఈ వాక్యాల ద్వారా మరి ఒకసారి మాకు తండ్రి చేయండి. మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి, వాక్యం చదివిన అమ్మగారికి ఇద్దరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మనము గత కొద్ది రోజుల నుంచి క్రిస్మస్ సందేశాలను చాలా చక్కగా వింటూ ఉన్నాం. ఒక్కొక్కరు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానములో మరి దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకుంటూ రోజు క్రిస్మస్ సాంగ్స్ పాడుతూ వాక్య సందేశాలను వింటూ ఎంతగానో మరి ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నేను ప్రతిదినము రాలేకపోతున్నాను, కానీ క్రిస్మస్ మీటింగ్స్, సెమీ క్రిస్మస్ యొక్క ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల బాగా లేట్ అవుతుంది. ఉదయాన్నే లేవడానికి చాలా కష్టంగా ఆ విధంగా రాలేకపోవడం జరుగుతున్నది. ఏదేమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి మధ్య మధ్యలో మెసేజ్లు ఎలా ఉంటున్నాయి, ఎట్లా అని చెప్పేసి వినటం జరుగుతూ ఉంది. చాలా చక్కగా దేవుడు వాడుకుంటున్నాడు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న జ్ఞానమును మరి దేవుని సన్నిధిలో వాడుకోవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఈరోజు క్రిస్మస్ సందేశమునే నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఇందులో మనం చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుండి 14 వచనాలలో ఉన్న సందేశాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఏంటి అని అంటే దైవ విధేయత. దైవ విధేయత అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దైవ విధేయతలో మనం ఏం చూస్తున్నాము అని అంటే ముఖ్యంగా ఇక్కడ 5వ వచనంలో మనం చూసినప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆమేన్. చాలు తల్లి. మనం చూసినప్పుడు నాకొక శరీరమును అమర్చితివి. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరమును అమర్చబడి వచ్చాడండి. ఈ శరీరము ఒక ప్రత్యేకత కలిగినటువంటి శరీరం. మనందరికీ శరీరం ఉన్నది. న్యాచురల్తో వచ్చినటువంటి శరీరం. న్యాచురల్ శరీరం అంటే మనకు అమర్చబడినటువంటి శరీరమును మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము వేరేతో కూడినది. ఎందుకు అనంటే మనము కలిగి ఉన్నటువంటి ఈ శరీరము ఒక తల్లి తండ్రి కలయికతో ఏర్పడినటువంటి శరీరం. అది మనము
సైన్స్ ద్వారా మనం లేక చూస్తూ ఉంటాం. మొదటి రోజు, తర్వాత నెల ఎలా ఉత్పత్తి అవుతుందో ఆ విధంగా మనిషి యొక్క ఆకారము ఏ విధంగా తయారవుతుందో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ శరీరము అమర్చబడినటువంటి విధానము వేరుగా ఉంది. ఈ శరీరము దయచేసి ఎవరైనా మీట్ చేసుకోండి. ఈ శరీరము పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడినటువంటి శరీరం ఇది. ఈ శరీరం పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడినటువంటి శరీరం వెరీ డిఫరెంట్. అంటే ఈ శరీరము ప్రత్యేకింపబడినటువంటి శరీరం. ప్రపంచంలో ఎవరికి లేదండి ఇలాంటి శరీరము. ప్రపంచంలో ఎవరికి లేదు. ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి శరీరమును కలిగి ఉండలేరు. ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఈ శరీరము అమర్చబడి ఉన్నది. ఇంకా ఎవరికి కూడా ఈ శరీరము అమర్చబడలేదు. ఎందుకు ఈ శరీరము ఆయనకు అమర్చబడి ఉన్నది అని అంటే, మనము కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్తే అక్కడ ఒక మంచి మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 40వ అధ్యాయము. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చెవులను నిర్మించి ఉన్నాడు. ఈ శరీరమునకు మరి ఏమి యాడ్ అయి ఉన్నవి అనంటే, ప్రత్యేకించి అక్కడ మనం చూస్తా ఉన్నాము, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. చెవులు దేనికి ఉపయోగపడతాయండి? చెవులు వినటానికి ఉపయోగపడతాయి కదా. అంటే ఈ శరీరములో ఉన్నటువంటి ప్రత్యేకమైన విధానం ఏంటి అని అంటే, దైవ విధేయత, దేవునికి మరి తండ్రికి సంపూర్ణంగా విధేయత కలిగి ఉండడము. ఈ శరీరంలో మనం ఏం చూస్తున్నామనంటే, తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపటానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడండి. ఈ శరీరంలో ఉన్న ప్రత్యేకతను మనం చూస్తా ఉన్నాము. తండ్రికి విధేయత చూపటానికి సంపూర్ణంగా ఆయన శరీరమును అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక గర్భములో నిర్మించబడినటువంటి శరీరం. కన్యక గర్భములో నిర్మించబడినటువంటి శరీరము ఈ శరీరం. కనుక ఈ శరీరమునకు ఆయన అంటాడు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దేవుడు కుమారునికి శరీరమును అమర్చి, శరీరముతో పాటు అవయవాలలో ప్రాముఖ్యంగా వినటానికి, అనగా లోబడటానికి, చెప్పిన మాటను వినటానికి తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. కనుక అక్కడ మనం ఏం చూస్తున్నామనంటే, దైవ విధేయత. ఈ దైవ విధేయత మరి దేవుని యొక్క ఆజ్ఞను లేక దేవుని యొక్క మాటను సంపూర్ణంగా వినటానికండి, సంపూర్ణంగా లోబడటానికి అని చెప్పుకోవచ్చు. ఇంకా అందుకని మనం చూస్తాం అక్కడక్కడ
తండ్రి చిత్తమును జరిగించటానికి నేను వచ్చాను అని అంటాడు. తప్పిపోయినప్పుడు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు. నాన్న ఎక్కడికి వెళ్ళావురా నువ్వు, ఎక్కడికి వెళ్ళావు నాన్న నువ్వు అని అంటే, నా తండ్రి పనిని జరిగించటానికి అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే విధేయత చూపటానికి. ఈ విధేయతలో మనం ఏం చూస్తున్నాము అని అంటే దేవుని పనిని జరిగించటానికి. అందుకని ఇంకోసారి కూడా మనం ఆలోచన చేస్తే, ఒక చోట మరి యేసుక్రీస్తు ప్రభు వారు బోధ చేస్తున్నప్పుడు వారి తల్లి సహోదరులు వస్తారు. మార్క్స్ వార్తలో మనం చూస్తాము. అక్కడ ఉన్నవారు, అయ్యా మీ అమ్మ మీ సహోదరులు వచ్చారు అని అంటే, నా తండ్రి చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారే నా తల్లి నా సహోదరులు అని అంటారు. అంటే మరి సాక్షాత్తు మరి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్న విషయం ఏంటనంటే, దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి రావటానికి ప్రధానమైన కారణం ఏంటనంటే తండ్రి చిత్తమును జరిగించటానికి, తండ్రికి విధేయత చూపటానికి ఆయన ఆ శరీరమును అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూసినప్పుడు దైవార్పణ. మొదటిది దైవ విధేయత, రెండవది దైవార్పణ. దైవార్పణలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ శరీరము అర్పించబడటానికి వచ్చిందండి. ఈ శరీరము అర్పింపబడటానికి మనం చూసాము. ఈ శరీరము అర్పింపబడక మునుపు మనము ఎన్నో బలులను చూసాం. నిర్గమకాండంలో అనుకుంటా మనం లేవి కాండం అనుకుంటా, అక్కడ బలులు ఉన్నాయి, 5 రకాల బలులు. అయితే ఏదేమైనా ఈ బలుల గురించి మనం చదివినప్పుడు లేక చూసినప్పుడు ఆలోచన చేసినప్పుడు, బలి అర్పించినటువంటి వ్యక్తి మరలా తప్పిపోవటానికి అవకాశం ఉంది. మరలా తప్పిపోయి మళ్ళీ కొద్ది దినాల తర్వాత మళ్ళీ బలి అర్పించడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. కానీ ఈ శరీరములో ఉన్నటువంటి రెండో ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటి అని అంటే, మొదటిగా తండ్రికి విధేయత చూపటానికి వచ్చినటువంటి శరీరము, రెండవదిగా బలికి ఉపయోగపడేటువంటిది లేక బలిగా అర్పింపబడటానికి వచ్చినటువంటి శరీరం. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. బలిగా అర్పించబడటానికి వచ్చినటువంటి శరీరం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి శరీరం. భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరమును అమర్చుకొని రావటానికి రెండో కారణం ఏంటంటే బలిగా అర్పించబడటానికి. ఇది భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన ప్రక్రియ కాదు. ఆల్రెడీ తండ్రి ఒక సంకల్పం లేక తండ్రి ఒక నిర్ణయముతో కూడినటువంటి ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకమునుపే తండ్రి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇది. అందుకనే మనము పాత నిబంధనలో కూడా చూస్తాం, యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఆయన ముఖము మరి చెక్కుముక్కి రాతి వలె అయినది అనే మాట మనం చూస్తాం. తండ్రికి ఇష్టమాయను అనే మాట మనం చూస్తాం. తండ్రికి ఇష్టమాయను అనే మాట చూస్తాం. ప్రియులారా, ఇంకా మనం చూసినప్పుడు ఆయన నడ్డి పంత ఏమంటారంటే నాగటి సాలవలే
అయినది అనే మాటలు కూడా మనం చూస్తుంటాం కదా. ఇవన్నీ కూడా శరీరము అర్పణకు మరి అర్పింపబడినట్టుగా మనం చూస్తున్నామండి. అందుకనే ఆది కాండంలో మనం చూస్తే అక్కడ 22వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ గొర్రెపిల్ల అర్పణ అనే అనే అబ్రహాం దగ్గర మనం చూస్తాం. అబ్రహాంతో మాట్లాడతాడు దేవుడు. అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకు ఇష్టమైనటువంటి కుమారుణ్ణి అర్పించటానికి నీవు వెనుకాడలేదు గనక అంటూ అక్కడ మనం చదివినప్పుడు 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్. చదవండి, చదవమ్మా ఇంకా. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమియూ చెయ్యకము, నీవు ఒక్కడివై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని అందువలన నాకు కనపడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇక్కడ మరి అబ్రహాము తనకిష్టమైనటువంటి కుమారుణ్ణి అర్పించటానికి, బలి అర్పించటానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడనంటే, మరి నీకు ఇష్టమైనటువంటి కుమారుణ్ణి అర్పించటానికి నువ్వు వెనుదీయలేదు గనక నీకు బదులుగా, లేక ఈ ఇస్సాకుకు బదులుగా, నీ కుమారునికి బదులుగా నా కుమారుణ్ణి నీకు ఇస్తున్నాను అని మాట. అబ్రహాము కుమారునికి బదులుగా తండ్రి కుమారుణ్ణి, లేక తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుణ్ణి అక్కడ బలిగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడే జరిగినదండి. ఎంత అద్భుతమో చూడండి. మరి ఇక్కడ పొదల్లో చూడడం, పొదల్లో ఒక పొట్టేలు కనపడ్డం, అది కొమ్ములు తిరిగి దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించడం అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ శరీరముతో అమర్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన బలిగా అర్పింపబడటానికి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే అర్పింపబడుతుందో ఆ విధముగా ఆయన అర్పింపబడటానికి తండ్రికి ఇష్టమైనది గనక మనందరి పాపముల నిమిత్తమై, మనందరి అపరాధముల నిమిత్తమై, మనందరికి మరి మనందరికీ ప్రతిగా ఆయన ఒక్కసారే బలి అర్పింపబడటానికి ఆయన శరీరమును అమర్చుకొని ఉన్నాడు. ఇక్కడ మనం అందుకని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆయన ఒక్కసారే అర్పించబడుతూ ఉన్నాడండి. ఒక్కసారే అర్పింపబడుతూ ఉన్నాడు. ఆయన శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత దాని ద్వారా వచ్చింది ఏంది? ఈ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అవునండి, ఆయన శరీరము అర్పింపబడినది గనక, ఒక్కసారే అర్పింపబడి ఉన్నది గనక మనకు పరిశుద్ధత వచ్చి ఉన్నది. మనం పాపులమని, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పాపము చేత ఉన్నామని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇంత పాపులముగా ఉన్నటువంటి మన జీవితాన్ని పాపము లేనటువంటి
ఒక శరీరం. చాలా బాగా ఆలోచన చేసుకోవాలి మనం. ఇంత పాపముతో ఉన్నటువంటి మన శరీరాన్ని, ఇంత పాపములతో నిండి ఉన్నటువంటి మన శరీరాన్ని, పాపము లేనటువంటి శరీరమే విడుదల ఇవ్వగలదు. పాపము లేనటువంటి శరీరమే విమోచన కలగజేయగలదు. ఎక్కడ దొరుకుద్ది మరి? భూమి మీద ఉన్నదంతా కూడా పాపముతో నిండినటువంటి శరీరం. ఎవరు కూడా పాపము లేకుండా లేరు. అయితే ఇప్పుడు పాపము లేనటువంటి శరీరం కావాలి అని అంటే పురుషునితో సమైక్యత లేకుండా ఉన్నటువంటి శరీరం కావాలి. ఇది ఎలా సాధ్యం అనంటే ఇది దేవునితోనే సాధ్యం. కనుక దేవుడు ఒక కన్యకను తీసుకొని, ఆమె దీనురాలు అని మాట మనం చూస్తాం, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని మనం చూస్తాం. అలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి ఒక కన్యకను తీసుకొని ఆమెకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును దాల్చడం అనేది మనం చూస్తున్నాం. ఇది పురుషునితో సమైక్యమైనటువంటి గర్భం కాదు, ఇది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి గర్భం. ఈ ఈ ఈ గర్భము ఒక ప్రత్యేకమైనటువంటి గర్భం. ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడి ఉన్నది. ఈ శరీరము పాపముతో కూడిన శరీరమును విడుదల కలిగించటానికి రూపింపబడినటువంటి శరీరమే అదే క్రీస్తు యొక్క శరీరం. ఎంత అద్భుతమైనటువంటి విధానము మనం చూస్తున్నాం. మనందరికి ఉన్న శరీరం వేరు, ఆయనకున్న శరీరం వేరు. మనందరి శరీరము తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఏర్పరచబడినటువంటిది. ఇది పాపముతో కూడిన శరీరం. దేవుని శరీరం అలా కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన శరీరం. అది విడుదలించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి శరీరం. పాపము నుండి విడుదల కలిగించటానికి, పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయటానికి, పాపము నుండి పరిశుద్ధులుగా చేసి తండ్రి దగ్గర కూర్చోబెట్టడానికి సిద్ధపడి వచ్చినటువంటి శరీరము ఈ శరీరం అండి. అందుకనే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. అందుకనే ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. అందుకనే ఆయన్ను హేళన చేస్తున్నారు, ఆయన్ను అవమానపరుస్తున్నారు. ఆయన్ను మరి ఆయన శరీరం అంతా కూడా దెబ్బలతో నిండి ఉంది. అయినా కూడా ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఈ శరీరము మనలాంటి శరీరమే కదా, ఇదిగో ఈ శరీరము మనలాంటి శరీరమే, కొడితే రక్తం కారుతా ఉంది అని చెప్పి వాళ్ళందరూ పాపం ఈ శరీరం దైవికమైనటువంటి శరీరం అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. ప్రియులారా, ఇది దైవికమైనటువంటి శరీరం, తండ్రితో మరి మమేకమైనటువంటి శరీరము. ఈ శరీరము లోకానికి వచ్చిందండి. ఈ శరీరం ఈ లోకానికి వచ్చింది, భూమి మీదకి వచ్చింది. ఇది ఎవ్వరికి కూడా ఈ శరీరము ఇవ్వబడలేదు. ఎవ్వరు కూడా ఈ శరీరము కలిగి ఉండలేరు. ఈయనకు మాత్రమే ప్రపంచములో ఈయనకు మాత్రమే ఈ శరీరము రూపింపబడినది. చాలా అద్భుతమైనటువంటి శరీరం, అర్పింపబడటానికి వచ్చినటువంటి శరీరం, దైవార్పణను కొనసాగించటానికి వచ్చిన శరీరము అర్పింపబడిందండి. గొలుగోతా కొండపైన ఆయన ఆ కలువరి శిలువపై కలువరి శిలువలో అర్పింపబడి ఉన్నాడు. వదకు తేబడు గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు ఇరువైపులా.
అక్కడ మనం చూస్తాము, మొదటగా ఇద్దరు ఆయనను హేళన చేశారనే మాట మనం చూస్తాం. తర్వాత కుడివైపునున్నవాడు, అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారునివే, మాకు ఇది తగును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కిందున్న వారు కేకలు వేస్తా ఉన్నారు, ఎన్నో హేళన చేస్తా ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ శరీరము దైవికమైన శరీరము కనుక, తండ్రితో మమేకమై వచ్చినటువంటి శరీరం గనక, అర్పింపబడటానికి లోకానికి వచ్చిన శరీరం గనక ఆయన బదులు మాట్లాడలేదు. ప్రతిరోజు మనము ప్రతి సండే తీసుకుంటున్నాం కదా, ఆ శరీరము ఆషమాష కాదండి. ప్రతి సండే ఆయన శరీరమును నువ్వు తీసుకుంటున్నావు అంటే అది తండ్రితో మమేకమైనటువంటి శరీరం. చాలా విలువైనదండి. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము ఆయన శరీరమును తీసుకోవడం. ఇది చాలా అద్భుతమైనటువంటి విధానం. మొదటిదిగా మనం చూస్తున్నాము విధేయతతో కూడినటువంటి శరీరం. రెండవదిగా అర్పింపబడినటువంటి శరీరం. మూడవదిగా మనం చూస్తున్నాము దైవ సంకల్పం. దేవుని యొక్క సంకల్పము ఏంటి అని అంటే, ఈ శరీరము అర్పింపబడాలి, మరలా ఈ శరీరము తిరిగి లేవాలి. విజయము అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని విజయము, దైవ విజయము లేదా దైవ సంకల్పము అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ శరీరం ఏంటి అని అంటే పునరుద్ధానుడైనటువంటి శరీరం. ఇప్పుడు మహిమతో నింపబడిన శరీరం. అందరు అనుకున్నారు ఇంకా అయిపోయింది, ఆయన చనిపోయాడు, సమాధి చేశారు అని చెప్పి అందరూ ఇంకా కాముగా వెళ్ళిపోయారు. కానీ ఈ శరీరం మరలా తిరిగి లేచిందండి. తిరిగి లేచింది గనక విజయముతో నింపబడినది. తిరిగి లేచింది గనక విజయము మరి చూస్తున్నాము. తండ్రికి విజయమునిచ్చే శరీరము అని చెప్పుకోవచ్చు. ఈ శరీరం ఏంటనంటే తండ్రికి విజయమునిచ్చే శరీరము. అక్కడ మనం చదివినప్పుడు, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాక్షమున ఆసీనుడాయను. ఎక్కడున్నాడంట ఆయన? దేవుని కుడిపాక్షమున ఆసీనుడాయను. తిరిగి లేచి తండ్రి కుడిపాక్షమున కూర్చున్నాడు. పనంత ముగించేశాడు. పనంతా అయిపోయిన తర్వాత ఎంత యాక్టివ్గా ఉంటాము కదా. పనంతా అయిపోయిన తర్వాత చాలా యాక్టివ్గా పోయి ప్రశాంతంగా కూర్చుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు లేక ఈ శరీరమును అమర్చబడినటువంటి ఈయన ఏం చేస్తున్నాడనంటే, బలి అర్పింపబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడున్నాడనంటే తండ్రి కుడిపాక్షమున. ఎలాగున్నాడాయన? అక్కడ మనం చూసినప్పుడు శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు పాదపీఠముగా చేసుకున్నాడు. తమ శత్రువులను లేక అపవాది యొక్క తంత్రములను, అపవాదిని ఆయన తన పాదముల కింద చితక తొక్కెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ శరీరము మనం అందరము కలిగి ఉండాలని, లేక తండ్రి కుడిపాక్షమున ఆయనతో పాటు మనం అందరము కూర్చోవాలని దేవుడు నీకు నాకు మన అందరికీ విజయాన్ని ఇచ్చాడండి. విజయాన్ని ఇచ్చాడు. తండ్రికి విజయమునిచ్చినటువంటి కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తున్నాము. ఈయనలో మనము ఇమిడి ఉండాలి అని అంటే, మన పాపములన్నిటినీ తీసివేసిన తండ్రి దగ్గరికి లేక యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చి
ఎప్పుడైతే మన పాపములను విడిచిపెట్టి ఆయన్ను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఇదిగో ఆయన ఏ విధంగా అయితే తండ్రి కుడిపాక్షమున కూర్చొని ఉన్నాడో, నీవు నేను మనందరం కూడా అలా కూర్చుంటాం. మనమందరం కూడా ఆయన దగ్గర అలా కూర్చుంటామండి. అందుకనే ఇక్కడ మనం చదివినప్పుడు ఒక్కసారి అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. పరిశుద్ధపరచబడు వారిని, ఎవరైతే ఇష్టపడుతున్నారో పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధత కలిగి బ్రతకాలని, పరిశుద్ధులుగా భూమి మీద జీవించాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారికి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఏంటనంటే సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలం ఒక రోజుతో పోయేది కాదు, 2 రోజులు 3 రోజులు ఉండేది కాదు. నిరంతరము మనల్ని పరిశుద్ధులుగా మరి ఉంచటానికి, పరిశుద్ధులుగా చేయటానికి ఆయన సంపూర్ణముగా చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ శరీరం ఒక ప్రత్యేకమైనది. ఈ శరీరము దేవునికి విధేయత కలిగి ఉన్నది, దేవుని సన్నిధిలో అర్పించబడి ఉన్నది, దేవునికి విజయమును చేకూర్చినది. కనుక ఇదిగో క్రీస్తును అంగీకరించినటువంటి మనకు నిర్మించబడినటువంటి ఈ శరీరము తండ్రికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? యేసుక్రీస్తు యొక్క శరీరము ఇన్ని విధాలుగా ఉపయోగపడ్డదండి. యేసుక్రీస్తుకు నిర్మించబడినటువంటి శరీరము తండ్రికి ఇన్ని విధాలుగా ఉపయోగపడ్డది. ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డది? ఒకటి వినయము ఇచ్చింది, ఒకటి అర్పింపబడింది, ఒకటి విజయాన్ని ఇచ్చింది. 3 విధాలుగా ఈ శరీరం ఉపయోగపడ్డది. నీవు నిర్మించబడిన ఈ శరీరము ఏ విధంగా ఉపయోగపడుతుందండి? చాలా మంది మనం చూస్తుంటాం, నా ఇష్టం రా, నా శరీరము, లేక నా ఇష్టం నాది, నేనేమైనా చేసుకుంటా అంటూ ఉంటారు. అక్కడక్కడ మనం వింటా ఉంటాం. మన ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. భయంకరముగా మరి శరీరాన్ని వాడుకుంటూ, అంటే తాగుడు ఇంకా దుర్వ్యసనాలన్నిటిని కూడా ఈ శరీరానికి పంపిస్తూ పాడు చేసుకుంటున్నారండి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. యేసుక్రీస్తుకు నిర్మించబడినటువంటి ఆ శరీరం తండ్రికి ఉపయోగపడింది. మనకి నిర్మించబడినటువంటి ఈ శరీరం ఎవరికి ఉపయోగపడుతుందండి? తండ్రికి, దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దేవుడు మనకు ఎంత బాగా శరీరాన్ని అమర్చాడో చూడండి. నీలాంటి మనిషి ఇంకా ప్రపంచంలో లేడండి, ఎవరు లేరు. అంటుంటారు కానీ ఒక మనిషికి పోలిన మనుషులు 7 మంది ఉంటారని క్లారిటీ లేదు. ఒక మనిషికి ఇంకొక మనిషి పోలికలు ఉండవు. అద్భుతం, నువ్వు వేసిన తంబు ఇంకొకరు వేయలేరు. నువ్వు తంబు ఒకసారి వేస్తే నీ తంబుతో పోల్చబడినటువంటి తంబు ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. దేవుడు అంత అద్భుతంగా నిన్ను నన్ను నిర్మించాడండి. అయితే దేవునికి మనం ఎలా వాడబడుతున్నాం, ఎలా ఉపయోగపడుతున్నాం, ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? ఎందుకైనా మనం భూమి మీదకి వచ్చింది? ఎందుకైనా మనిషి శరీరాన్ని ధరించుకొని మనము భూమి మీద జీవిస్తున్నది? ఆలోచించేద్దాం. నేను దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నా? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డాడో చూడండి. తండ్రి చిత్తమును సంపూర్ణంగా ముగించాడు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా జరిగించాడు. నిరంతరము మన పనులే మనం చేసుకుంటూ భూమి మీద నుంచి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? ఎదురు చూస్తున్నాడు. దేవుని చిత్తమును జరిగించటానికి
ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడండి. నువ్వే ఎందుకు కాకూడదు సంపూర్ణంగా ఆయన పని జరిగించటానికి? ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనలా మనం ఎందుకు బ్రతకూడదు? ఆయనలా మనం ఎందుకు ముందుకు సాగకూడదు? జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఈ దినమే ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. దేవుని కొరకు మన శరీరములతో సహా, మన ఆత్మతో పాటు మన శరీరముతో సహా ఆయనకు అర్పింపబడి ఆయన సన్నిధిలో నిరంతరము ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 లోకపు పాపమును మరణపు శాపమును, లోకపు పాపమును మరణపు శాపమును తొలగించిన గొర్రె పిల్ల రారాజు యేసయ్యా ఆరాధనా, తొలగించిన గొర్రె పిల్ల రారాజు యేసయ్యా ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, ఆత్మతో ఆలాపన, ఆరాధనా ఆరాధనా. యెషయా 55 ప్రకారము, 50వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, ప్రభువగు యెహోవా నా చెవుకి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభువగు క్రీస్తు పలికిన మాట. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రభువగు ఆత్మ చేత అమర్చబడి ఉన్న శరీరధారి అయి ఆ వాక్యము కృపా సత్యముగా శరీరధారి అయి మన మధ్య నివసించారు. చక్కగా వాక్యము చేత అమర్చబడి ఉన్న, పరిశుద్ధ వాక్కు చేత అమర్చబడి ఉన్న క్రీస్తు ప్రభుల వారి గురించి, అమర్చబడిన శరీరము కలవాడుగా దైవ విధేయత, రెండవదిగా దైవార్పణ. అమర్చబడిన శరీరము గలవాడు దేవుని పని కొరకే, బలి అర్పణ అర్పించట కొరకే. మూడవదిగా దేవుని విజయము. చాలా చక్కని విశేషమైన క్రిస్మస్ సందేశముతో మన మధ్యలోకి వచ్చిన యాకోబ్ పాస్టర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అయ్య గారు. మిమ్మను మీ పరిచర్యను బహుగా విస్తరించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్ అయ్య గారు. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. నా కుడి కన్నుకి నిన్నటి దినమున లేజర్ జరిగింది. కుడి కన్నుకి లేజర్ ఆపరేషన్ జరిగింది. ఎడమ కన్నుకి ఇదివరకే 11వ తేదీన క్యాటరాక్ట్ ఐబాల్ సర్జరీ జరిగింది. మీరందరూ ప్రార్థిస్తున్న వారందరికీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇంకా 4-5 సిట్టింగ్స్ జరగవలసి ఉంది. ఎడమ కన్నుకి ఇంజెక్షను, ఎడమ కన్నుకి 2 సర్జరీలు, కుడి కన్నుకి 2 లేజర్లు జరగవలసి ఉంది. యథాప్రకారము నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా చేతులు జోడించి సవినయముగా మనవి చేసుకుంటున్నాను. మన మధ్యలో జాన్సన్ గారు ఉన్నారు. ఒక మాట ప్రార్థన చేస్తారు. జాన్సన్ గారు.
పరిశుద్ధుల నా యేసయ్యనైనా నీకే స్తుతి, నైనా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువానికి వేలాది వందనాలయ్యా నా తండ్రి, నా ప్రియ ప్రభువైనా. ఇగోనైనా నీ శరీరం ద్వారానైనా ప్రభు నైనా పాప శాపము నుంచి మాకు విడిపించావు, గొప్ప వినయ విధేయతను మాకు నేర్పించావు నాయనా. నైనా నీ ప్రేమకు నైనా నువ్వు ఇచ్చిన యొక్క మార్గంకు నైనా నువ్వు చూపించిన మార్గానికి ఎలా లోబడి ఉన్నాను ఒక మాదిరికరంగా నువ్వు ఉన్నావయ్యా. నువ్వు ఉండి చూపించావు నైనా, నీకు స్తోత్రం ప్రభువానికి వందనాలు అయ్యా. నాన్న మా శరీరంలో మా ఇష్టం కాదని, మా శరీరాలు మీ సొత్తని నువ్వు సంపాదించిన ప్రభునైనా నైనా విలువైన శరీరాలని నీ వాక్యం ద్వారా ప్రభు మాకు తెలియజేస్తావు. అయితే దానికి నాయన ప్రభునైనా మేము లోబడి మా జీవితం అంతా నైనా నువ్వు నైనా ఈ లోకం ఏ విధంగా వెలుగై ఉన్నావు అదే విధంగా ఈ లోకానికి మేము వెలిగించబడి అనేక మంది వెలిగించడానికి నైనా ఇంకా నైనా ఈ రాబోతున్న నూతన సంవత్సరంలో ప్రభా మా చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ప్రభా నేను వెలిగించే గొప్ప మహిమా శరీరాలుగా ప్రభా, గొప్ప ఆత్మీయ జీవితాలు మీట్లో ఉన్న అందరికీ, మా కుటుంబాలందరినీ కూడా ప్రభా దీవించమని, సంరక్షించమని, నీకన్నా ప్రభా భద్రతలో మమ్మల్ని కాచి కాపాడమని వాక్యం వివరించిన నీ దాసులను దీవించండి. మీటిని నడిపిస్తున్న నీ దాసులను దీవించండి అయ్యా. రాబోతున్న ప్రభ ఇంకా చేయించుకోబోతున్న ప్రభ ట్రీట్మెంట్ దాని ప్రభ కళ్ళను ముట్టండి, స్వస్థపరచండి. ఆ వైద్యంలోని కృపించండి. వైద్యుల ద్వారా పరమ వైద్యుడ నువ్వే ఉండి నింపి నడిపించమని అడుగుచున్నాను. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నా నీ గొప్ప ప్రార్థన అయ్యా. నీ పాదసన్ని చేర్చుకోమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోక ప్రార్థన చెప్పుకున్నామండి. చక్కగా ప్రార్థించిన జాన్సన్ గారికి హృదయపూర్వకమైన ఇప్పుడు పరలోక ప్రార్థన భూమి మీద తండ్రి. ఆమేన్ 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 ఆమెన్ ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆశీర్వాదము యాకోబయ్య గారు ఇస్తారు. తెలుగు సెషన్ మనం ఇంతటితో ముగించుకుంటాము. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరువచ్చిన మన అందరికీ నిరంతరము తోడైండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ శుభోదయం. అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని ఆరాధన మరి తెలుగులో జరిగింది. ఇప్పుడు హిందీ సెషన్ లోకి వెళ్దామండి. जय मसीह की। विश्वनाथ प्रसाद जी, आप ओपनिंग प्रेयर करने से हम हिंदी सेशन को शुरू करेंगे। प्रार्थना कीजिए। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से दीन और नम्र बन के थरथराते हुए तेरे अनुग्रह के सिंहासन में आए हैं। तुझी से बलकुबत मांगते हैं, तुझी से दया की याचना करते हैं, तुझी से दरखास्त करते हैं। रातें अच्छी से बीती, मीठी नींदी, धन धान घराने को तूने जगते हुए रक्षा किया, सुरक्षा किया। हमें भिन्न भिन्न जगहों से इकट्ठा करने में मदद की। हम मंडली के साथ आपको कोटि कोटि धन्यवाद 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 करते हैं। आज के मिशन आगे का समय आपके हाथों में सौंपते हैं। छेदे और जुड़ावर हाथों से हमें संभाल, हमारी अगुवाई कर अब्बा। पराक्रम, शोभा, वैभव, राज्य तेरा है पापा जी। तू ही सभी पर मुख्य और प्रधान है। तू ही प्रभुता करता है, बल देता है, बढ़ाता है।
धन वैभव